సెప్టెంబర్ 23 నాడే మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకువచ్చారని మొదటి నుంచి మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్. చట్టసభలో 2% మహిళలు ఉండే పరిస్థితి నుంచి 100 మందికి పైగా ఉన్నారన్నారు. దేవిగౌడ ఆధ్వర్యంలో మహిళా బిల్లు పెట్టినా ఆమోదం పొందలేదని గుర్తు చేశారని కాంగ్రెస్ మహిళా బిల్లు లోక్సభలో రాకుండా నిలిపివేసింది అన్నారు. మోడీ సారథ్యంలో లోక్సభ, రాజ్యసభలో మహిళా బిల్లుకు పూర్తి మద్దతు లభించింది అన్నారు. ఏదైతే నారీ శక్తి సంబంధించిన ఒక చట్టాన్ని తీసుకొచ్చారో దానికి వందనం అని చెప్పి, అధినీయం అని చెప్పి దాని యొక్క పేరు పెట్టి అందరూ కూడా దీనికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి మొత్తం దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు అలాగే కూటమి ప్రభుత్వాలు కలిసి దీని పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్లే కార్యక్రమం చేయబోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా హాల్ మీటింగ్స్ నిర్వహించుకోబోతున్నాం. పెద్ద ఎత్తున విశాఖపట్నం జరగబోతుంది. ముఖ్యమైన నగర పట్టణాల్లో రాజమండ్రి, విజయవాడ, తిరుపతిలో పెద్ద సభలు జరగబోతున్నాయి. అలాగే మహిళల చేత ర్యాలీలు చేస్తున్నాం. మొత్తం మహిళలందరూ కూడా ఈ యొక్క ఏదైతే బిల్లు రాబోతుందో దాన్ని స్వాగతిస్తూ పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించుకోబోతున్నాం. అలాగే స్కూటీ ర్యాలీ కేవలం యువతులతో కలిసి స్కూటర్ ర్యాలీస్ నిర్వహించుకుంటున్నాం. అలాగే దీంతో పాటు అన్ని చోట్ల కూడా ముఖ్య కూడల్లో ఏదైతే సిగ్నేచర్ వాల్స్ పెట్టబోతున్నాం. అలాగే మహిళలు కూడా ఆ శక్తివంతమైన మహిళలు ఆ విధంగా గెలవగలరు. ఏవైతే పారామీటర్స్ ఉన్నాయో దాంట్లో ఆ విధంగా వస్తే తప్పనిసరిగా ఇస్తాం. కనుక అది ఇవ్వలేని పరిస్థితి ఏదైతుందో కనుక ఈ బిల్లుని ప్రవేశపెట్టడంలో ఉండే ఉద్దేశం కూడా చెప్పడం జరిగింది. మొదటి ప్రయత్నంలో అనేక మంది మహిళలకు ఇవ్వడం జరుగుతుంది. 15 సంవత్సరాల పాటు దీనికి కాలపరిమితి ఇవ్వడం జరిగింది. 15 సంవత్సరాల తర్వాత మహిళలు తానంతట తాను సమాజంలో సహభాగం కాబట్టి 50% పైగా మహిళలే పోటీ చేసే విధంగా, దేశానికి సంబంధించిన ఉన్నత పదవులన్నీ కూడా మహిళలే చేసే విధంగా ఉండాలి అనేది కల. ఆ విధంగా జరగాలి అని చెప్పి మా ప్రయత్నం. కనుక ఆ ప్రయత్నంలో తొలి అడుగు భారతీయ జనతా పార్టీ